మగవారిలో బట్టతల రావడాన్ని మేల్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఎంఏఏ అంటారు. మగవారిలో ఎంఏఏ సమస్య రావడం సర్వసాధారణం అయిపోయింది. మేల్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఎంఏఏ అనేది 30 నుంచి 50% మంది పురుషుల్లో 50 సంవత్సరాల వయసులో ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన జుట్టు రాలడం సమస్య. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలను చూసినట్లయితే ఏజింగ్, జెనెటిక్స్, హార్మోన్స్, స్ట్రెస్, ఎక్కువగా మందులు వాడడం, న్యూట్రిషనల్ లోపాలు, మెడికల్ కండిషన్స్, హెయిర్ స్టైల్స్, హెయిర్ ప్రొడక్ట్స్, స్కాల్ప్ సమస్యలు ప్రధానంగా మగవారిలో కనిపించే జుట్టు రాలుడు సమస్యలకు కారణాలు. మగవాళ్ళలో ఇంతకు ముందు ఆడవాళ్ళు చాలా ఎక్కువగా కేర్ తీసుకునేది హెయిర్ గురించి, బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ అందం గురించి. కానీ ఈ మధ్య ఈ పర్టికులర్ జనరేషన్లో మగవాళ్ళు కూడా చాలా మటుకి వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క లుక్స్ గురించి, వాళ్ళ యొక్క బయటకు కనిపించే విధానం గురించి బాగా ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఈ మధ్య ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కానీ, లేకపోతే బయట పీర్ ప్రెషర్ వల్ల కానీ వీళ్ళు మనుషులందరూ ముఖ్యంగా మగవాళ్ళందరూ ఏమవుతున్నారంటే నేను అందంగా కనబడాలి, పక్కన వాళ్ళకన్నా కాసింత అట్లా ఎలా అంటే ప్రస్ఫుటంగా కనపడాలి, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ఆలోచన సిస్టమ్ ఈ మధ్య బాగా ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇలాంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటు ఎవరైతే ఈ పెళ్లి వయసులో ఉంటారో వాళ్ళకి పెళ్లి చేసుకునేదానికి కంపల్సరీ అందం ముఖ్యం. అందులోనూ బట్టతల లాంటి లక్షణాలు ఉంటే పిల్ల తరపు వాళ్ళ నుంచి బాగా నెగటివ్ కమెంట్స్ వస్తాయని చాలామంది చాలా టెన్షన్ పడుతున్నారు. పాపం వాళ్ళకి జెనెటిక్గా రావచ్చు, లేకపోతే వాళ్ళకున్న వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల రావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కనపడేది ఏంటంటే నాకు సరైన హెయిర్ లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి అర్హుణ్ణి కానేమో, అమ్మాయిల వాళ్ళ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తాయేమో, ముఖ్యంగా అమ్మాయి నన్ను నచ్చదేమో, జీవితాంతం నాకు ఒక రకమైన దాన్ని ఏమంటారు తక్కువగా చూస్తారేమో అనే ఒక ఫీలింగ్ అయితే చాలా కామన్గా ఉండేది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది వివిధ రకాలైన హెయిర్ స్టైలిస్ట్, హెయిర్ డాక్టర్స్ దగ్గరికి, ట్రాన్స్ప్లాంట్ డాక్టర్స్ దగ్గరికి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఆల్మోస్ట్ చాలా మనకి సక్సెస్ అయినా కొంతమందిలో వివిధ కారణాల వల్ల సక్సెస్ కాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళడం ఏమవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరగడం వల్ల ఏమవుతుంది, బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్నీ ఏం చేస్తాయి, మన యొక్క హెయిర్ లాస్ అయ్యేటట్టు చేస్తాయి. సో హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ స్ట్రెస్లోకి వెళ్తాడు, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాడు, మళ్ళీ హార్మోన్స్ పెరుగుతాయి, మళ్ళీ హెయిర్ లాస్ అవుతుంది. సో ఇది ఒక విషియస్ సర్కిల్ లాగా దీనిలాగానే తిరగడం వల్ల పాపం వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి బయటకి రాలేకపోతున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఈ స్ట్రెస్ అండ్ ఈ డిప్రెషన్ ఉండిందో దీనికి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ, ఎటువంటి థెరపీస్ కానీ తీసుకోరు. ఎందుకంటే ఇది నాకు కేవలం హెయిర్ లాస్ వల్లనే వస్తుంది కదా, సో దీనికి థెరపీస్ ఎందుకు, ట్రీట్మెంట్ ఎందుకని. కానీ అలా కాదు. ఒకసారి కనుక మీరు స్ట్రెస్ అండ్ డిప్రెషన్కి కనుక ట్రీట్మెంట్ తీసుకొని థెరపీస్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కంట్రోల్ అయ్యి మీ యొక్క హెయిర్ లాస్ చాలా మటుకు తగ్గొచ్చు. దాంతోపాటు మీరు ఎట్లాగూ హెయిర్ మంచిగా పెరగడానికి కాసిన్ని డెర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి అవి కూడా యాడెడ్ ఫ్యాక్టర్స్ అయ్యి మీ యొక్క హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. మగవారిలో జుట్టు రాలుడికి లేదా బట్టతలకు ఎన్నో రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మినాక్సిడిల్, ఫినాస్టరైడ్, డుటాస్టరైడ్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి, లేజర్ థెరపీ, మెసోథెరపీ వంటివి మెడికల్ ట్రీట్మెంట్ లో అందుబాటులో ఉన్నాయి. మినాక్సిడిల్ హెయిర్ చికిత్స. మినాక్సిడిల్ అనే ద్రావణాన్ని తల మీద రాయడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచి జుట్టు పెరుగుదలను ప్రేరేపించే ఒక ద్రావణం మినాక్సిడిల్. దీని ఫలితాలు కనిపించడానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. దీనిని వాడడం మధ్యలో ఆపేస్తే మళ్లీ జుట్టు రాలడం జరగచ్చు. ఈ చికిత్స సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే తలనొప్పి, నెత్తి మీద చికాకు వంటివి ఉంటాయి. ఫినాస్టరైడ్ హెయిర్ చికిత్స. ఇది మగవారి బట్టతలకి కారణమయ్యే హార్మోన్ల స్థాయిల్ని తగ్గించే ఓరల్ టాబ్లెట్. ఇది ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫలితాలు కనిపించడానికి దాదాపు 4 నెలల సమయం పట్టొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లో అలర్జీ, వృషణాల నొప్పి, అంగస్తంభన లోపాలు ఉంటాయి. డుటాస్టరైడ్ హెయిర్
చికిత్స. డుటాస్టరైడ్ అనేది ఫినాస్టరైడ్ ను పోలి ఉండే ఓరల్ క్యాప్స్యూల్. అయితే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స. తల వెనుక నుండి హెల్దీ వెంట్రుకలను తీసి నెత్తి మీద ఎక్కడ అవసరమో అక్కడ అమర్చే శస్త్రచికిత్స విధానం. ఇది సాధారణంగా ప్రభావవంతంగా ఉంటుంది, కానీ ఖరీదైనది. మచ్చలు రావడం, ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP). రోగి రక్తం నుండి సేకరించిన ప్లేట్లెట్లను నెత్తి మీదకు ఇంజెక్ట్ చేయడంతో కూడిన కొత్త చికిత్స. ఇవే కాకుండా లేజర్ థెరపీ, మెసోథెరపీ కూడా మగవారిలో జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే చికిత్సా విధానాలు. మగవారికి జుట్టు రాలడం లేదా బట్టతల అనేవి చాలా పెద్ద సమస్యలు. అది వారిలోని మానసిక ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలడం మొదలైనప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి పొందొచ్చు. కేవలం ఇంట్లో కూడా కొన్ని రకాల జాగ్రత్తలతో జుట్టు పెరుగుదలకు కృషి చేయొచ్చు. చేతి వేళ్లతో తల మీద మసాజ్ చేయడం ద్వారా, రక్త ప్రసరణను ఉత్తేజితం చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. అంతేకాకుండా తలస్నానం చేసే 30 నిమిషాల పాటు అలోవెరా జెల్ ని తల మీద అప్లై చేయడం కూడా జుట్టు పెరుగుదలకు పనిచేస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయ రసం, ఎగ్ మాస్క్, గ్రీన్ టీ, ఉసిరి, మందార, కరివేపాకు ఆకులు లేదా యోగర్ట్ వంటి వాటిని వాడడం వల్ల కూడా జుట్టును పెంచుకోవచ్చు. విటమిన్స్, ఐరన్, ప్రోటీన్స్ వంటి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు కృషి చేయొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ పెరిగి తల మీద జుట్టు పెరుగుతుంది. స్మోకింగ్ అనేది జుట్టు రాలడానికి ప్రధాన కారణం, కాబట్టి స్మోకింగ్ మానేయడం మంచిది. ఉల్లి రసం జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, కొల్లాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. వీటికి ఉల్లి రసం మూలంగా ఉంటుంది. ఉల్లి రసం తల మీద రక్త ప్రసరణ పెంచడం ద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఉల్లి రసాన్ని హెయిర్ మాస్క్ గా, కండిషనర్ గా, షాంపూగా కూడా వాడొచ్చు. ఉల్లి రసాన్ని కొబ్బరి నూనె, కలబంద వంటి వాటితో కూడా కలిపి వాడొచ్చు. ఉల్లి రసాన్ని జుట్టు కొరకు వాడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉల్లి రసం ఎలర్జీ కలిగించే అవకాశం ఉంది, కాబట్టి మీకు ఎలర్జీ ఉంటే ఉల్లి రసాన్ని ఉపయోగించకూడదు. లేదా చర్మానికి సంబంధించిన పరీక్షల అనంతరం వాడొచ్చు, కానీ డాక్టర్ సలహా తప్పనిసరి. కలబందలో విటమిన్ ఏ, ఈ, B12 ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. ఈ కారకాలు ఫోలికల్స్ ను, బలమైన ఆరోగ్యకరమైన వెంట్రుకలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. తాజా అలోవెరా జెల్ ని తల మీద మాడుకు అప్లై చేయాలి. ఓ 30 నుంచి 60 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేయొచ్చు. అంతేకాకుండా 3-4 టేబుల్ స్పూన్ల అలోవెరాను 1 టేబుల్ స్పూన్ ఆముదంతో కలపాలి. వెంటనే తలకు మసాజ్ చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవడం కూడా చేయొచ్చు. ఇంకా 1/4 కప్పు అల్లం రసంతో 1/2 కప్పు అలోవెరా జెల్ ని కలపండి. పడుకునే ముందు మీ స్కాల్ప్, జుట్టు మీద స్ప్రే చేయండి. వెంటనే మసాజ్ కూడా చేయండి. ఉదయాన్నే కడిగేయండి. ఇలా చేయడం వల్ల మగవారిలో జుట్టు పెరగడానికి అవకాశం ఉంది. చివరగా జుట్టు పెరుగుదలకు అవసరమైన చికిత్సలు లేదా ఇంట్లో నివారణలు ఏవైనా సరే డాక్టర్ని, ఆయుర్వేద నిపుణులను, న్యూట్రిషనిస్ట్ సలహాల మేరకే వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకుని బయట ఫుడ్ మానేసి ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ కి దూరంగా ఉండడం, గుర్తింపు పొందిన డాక్టర్లు, ఆయుర్వేద నిపుణుల సలహాలతో మందులు వాడడం ద్వారా మగవారిలో జుట్టు రాలుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.